రాశాడు దీని పుస్తకాన్ని? సగం కాలిపోంది అన్నమాట. అసలు ఎవడని దీన్ని రాసిందని? తలకాయ లేదు, తోకలేదు, దెబ్బలకు రాసుడు పుస్తకమా? ఎవడి పుస్తకం రాసిందా? పిలవండి మర్యాదగా. మేడం, ఆ పుస్తకం రాసినాడు ఇంకా బతుకుంటాడా? వాడు చచ్చిపోలేడా? దాని మీద ఏ సంవత్సరం రాసింది? సావాళ్లే పోరా నాయనా, నీకు పని చెప్పేస్తాడువా? ఎట తప్పించుకుందామా అని ఆలోచిస్తుండవా? ఓ మర్యాదగా తీసుకురా పోండి, లేకుంటే మక్కిలించేస్తా. మక్కిలు దాకా వద్దులే మేడం. ఉండండి, 5 నిమిషాలు రంపించేస్తా లేవండి. మీరు ఏం దిగులు పడకుండా మేడం. పుస్తకం చినిగిపోయినా వాడు నీ కథ బాగా చెప్తాడులే మేడం. పిలిపిస్తున్నాను, ఉండండి మేడం. ముందు పిలిపిరా సాగా, మాటలు దిగింది సాలుగానే. రమ్మని రావండి. నాకు తెలీదు, 5 నిమిషాల కళ్ళు ఓడి ఉండాలా. అది కొడుక బాగా వచ్చేసా కానీ చెప్పండి మేడం, ఏం కావాలి మీకు? ఏంది నా గురించి మళ్ళీ ఇబ్బంది పడుతున్నట్టున్నారు? కథ రాసిందా? అసలు చెప్పు, అసలు నీకు కథ రాసేది వచ్చి నీక? నా మాట తలకలే తాగలేదు దీనికి. ఎట్టంటే రాసేసిన కథ చదవాలంటే ముందు నీకు చదువు వచ్చి ఉండాలా. అది వచ్చా ముందా? వేట చదవలేవు కానీ ఆ కథ అది నేనే చెప్తా చూడు. చెప్పను, చూపించేస్తా అంతే చూడు. అదేదో తొందరగా చెప్పారా నాయన, నా మాట తలకైనా తట్టుకోలేకపోతున్నా. పుస్తకం కాలిపోందా? ఓమే ఓమే నీ కొడుకు పుట్టినాడు మ్యా, ఇడుగుందా కొడుక? ఉమ్మేదికు మేము తెలకాయా? మే మంచి కొడుకు పుట్టాడు మే నీకా? నాకు మంచి కొడుకు పుడతాడు, నాకు తెలుసు. నాకు తెలుసావా? వాడి పేరు రామకృష్ణ పవన్ అని నేను పెడుతున్నానా? ఓమే ఓమేడి పేరు రాకీ కదంట మ్యా. రాకీ కాదు ఇడి పేరా? కేజీఎఫ్ హీరో ఈడే కదా. ఉండవా ఇంకా అసలు ఎదగలేదు, ఏం చేయలేదు. ఇప్పుడే కథ అంతా నువ్వే చెప్పెట్టుకున్నావా? నువ్వు ఉండవా తల్లా? ఈ గొడవలు అయిపోయి నాకు పాలు మా సాలుగానే మాట్లాడు గొడవలు పడతాను ఇద్దరా. ఇప్పుడే పుట్టిన పిల్లవాడికి పాలు ఇవ్వకుండా మీ ఇద్దరు గొడవలు పెట్టుకుంటున్నారు. చచ్చిపెట్టుకున్నాను పాలు మా సామె. ఏం మీరా ఈ ధ్యాన్ మీడు ఇప్పుడే మాట్లాడుతున్నాడా? ఓమే ఓమే పెద్ద తమాసుకుంది మీదా. ఓమే మీ కొడుకు చిన్నటోడు కాదు మ్యా, నాయన చిన్నటోడు కాదు మీడా. మామ ఫుల్ వీడియోలు అన్ని యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను మామ, చూడండి. బయలు లింక్ ఉందా?